బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు ఫైర్ అయ్యారు. రాముడిపై బీజేపీకి ప్రేమ లేదని, హిందువుల ఓట్లపై ప్రేమ మాత్రం ఉందని మండిపడ్డారు. రాముడి పేరుతో రాజకీయం చేసి ఓట్లు పొందాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. దేవుడంటే అందరికీ భక్తి ఉంటుందని, మోదీ పిలిచినప్పుడే అయోధ్య ఎందుకు వెళ్లాలని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికలు వస్తున్నారని రామ జన్మభూమిని ఉపయోగించుకొని అందరికీ ఇన్విటేషన్ పంపించాలి. దేవుని దగ్గరికి మాకెందుకు ఇన్విటేషన్? దేవుని దగ్గర పోవాలనేది మా లోపల తపన ఉంటది, భక్తి ఉంటది. నా పేరే హనుమంతుడు, నాకంటే రాముని కంటే భగవంతుని సేవ చేసేవాడు ఎవడున్నాడు? కేవలం పొలిటికల్ చేస్తూ. అందుగురించే మా రాహుల్ గాంధీ అన్నాడు, ఇది పొలిటికల్ గేమ్ అన్నాడు. రాముని మీద ప్రేమ కాదు, హిందువుల ఓట్ల గురించే ఈ డ్రామా జరుగుతున్నది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించారు. దేవుడు అంటే అందరికీ ఉన్నారు. యేసుక్రీస్తు పూజ ఉన్నారు, ముస్లింలు అల్లాహకు చేస్తారు, అదేవిధంగా రాముడు శివుడు మనం పూజ చేస్తాం. దేవుని దగ్గరికి ఎప్పుడు పోవాలనేది మన మనసులో ఉన్ననాడే పోతాం. సాయిబాబా గుడికి పోవాలన్నా, వెంకటేశ్వర స్వామి దగ్గర పోవాలన్నా మనం అనుకుంటే పోతాం. కానీ దానికి ఇన్విటేషన్ ఎందుకురా బాబు? ఎక్కడ చూడు అక్షంతలు గట్ట పూర్తి తీసుకొని పోయాడు. ఏమిటిది? కేవలం అభివృద్ధి కాదు, రాముని కూడా రాజకీయాలను తెచ్చి ఓట్లు తీసుకోవడానికి చూస్తున్నారు. ఇంకో పక్క బడుగు బలైన వర్గాలు, పేద ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పాలని, తప్పనిసరిగా అది జరిగినాడే నిజమైన ప్రజాస్వామ్యం అనేది